సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ సవాళ్లకి కౌంటర్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఎస్సీ ఎస్టీ కేసులతో అసలు సిఐడికి ఏం సంబంధం అన్నారు. 4000 అట్రాసిటీ కేసుల ఛార్జ్ షీట్లలో సునీల్ పాత్రపై విచారణ జరిపించాల్సిందే అంటున్నారు. అసలు సునీల్ ఏమన్నారు, RRR కౌంటర్ ఏంటి ఒకసారి చూడండి. 10 ఏళ్ల నుంచి నేను సిఐడి చీఫ్గా ఉంటే నాకున్న చిన్న అధికార పరిధిలో 4000 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెండింగ్ ఉంటే వాటన్నిటిని కూడా ఛార్జ్ షీట్ వేయించాను రాష్ట్రం మొత్తం ఈరోజు క్రైస్తవ సమాజం ఒక భయంలో ఉంది. ఆ భయాన్ని నుంచి అందరికీ ఒక ధైర్యం ఇవ్వాల్సిన అవసరం మనకు. మరి 4000 కేసుల్లో ఎస్సీ కేసుల్లో నేను ఛార్జ్ షీట్ వేయించాను అని చెప్పి ఈ వ్యక్తి ఇంత బరి తెగించి మాట్లాడటం అనేది ఇంకా చాలా టూ మచ్. అది దొంగ ఎస్సీ కేసులు ఇతనే పెట్టించాడన్న అభియోగాలు నిజమని ఇప్పుడు అతనే ప్రూవ్ చేసినట్టు అయింది. అతనికి సంబంధం లేని ఇష్యూలో 4000 ఛార్జ్ షీట్లు పెట్టించానని చెప్పి ఇంతగా బరి తెగించి ఒక అధికారి ఇలా మాట్లాడుతూ ఉంటే మరి గుట్లు అప్పగించి చూడటం ఐ డోంట్ థింక్ ఇట్ కమ్స్ అండర్ గుడ్ గవర్నెన్స్. సో ఇది డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది వాళ్ళు తీసుకొని దీని మీద కండక్ట్ అన్ ఎంక్వైరీ. ఇతనికి సంబంధం ఏమిటి ఆ ఛార్జ్ షీట్లు వేయించడంలో అనేది కనీసం ఎంక్వైరీ అన్నది వేయాలి. దీని మీద నేను ఐ విల్ రైట్ టు ది గవర్నమెంట్.